నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే కొన్ని వర్గాల వారికి వివాదాస్పద వ్యాఖ్యలు. लोग मुझसे पूछते हैं, साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करें। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे हैं। और ये चाहिए आपको कि अगर आपको सिस्टम के साथ रहना है तो याद करना, हम उन नियम और कानून को मानना शुरू करें। कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे। नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं। అని ఏమన్నారంటే, రోడ్ల మీదకి వచ్చి ప్రార్థనలు ఆఫర్ చేయకండి, అదే ట్రాఫిక్ నియమాలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. అండ్ మీ ప్రార్థనా మందిరాలు, ముస్లింలు అయితే వాళ్ళు మసీదుల్లో వెళ్ళి చేసుకోండి, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. అండ్ దాంతోపాటు ఏంటంటే, చాలా దేశాలు ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్ చూస్తే ఒక 7-8 గల్ఫ్ నేషన్స్లో ఒక్కో దేశంలో పరిమిత వేళల్లో మాత్రమే, అది కూడా చాలా డిసిప్లిన్డ్గా చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు అయితే పూర్తిగా ఆంక్షలోనే మసీదుల్లోనే చేసుకోవాలి. అయితే కొందరు పెద్దలు చెప్పే మాట ఏంటంటే, ఆ దేశాల్లో మసీదులు చాలా విశాలంగా ఉంటాయి కాబట్టి ఈవెన్ ఎయిర్ కండిషన్ కూడా ఉంటాయట, వెళ్ళి లోపల ఆఫర్ చేసుకుంటారు ప్రేయర్స్ అనేది. మనకు ఆ సౌకర్యం లేదు కాబట్టి రోడ్ల మీద అనుమతించాలనేది వాళ్ళ వాదన. హోలీ అప్పుడు రోడ్ల మీదకి వచ్చి రంగులు చిందించుకోవటం లేదా? వినాయక చవితి అప్పుడు రోడ్ల మీదకి వచ్చి మంటపాలు కట్టట్లేదా? ముస్లింలు వచ్చి రోడ్ల మీద నమాజ్ చేసుకుంటేనే మీకు అభ్యంతరం అని. హోలీ కానీ వినాయక చవితి కానీ సంవత్సరానికి ఒకసారి వస్తాయి. బట్ ఎవ్రీ ఫ్రైడే ఈ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లను బ్లాక్ చేయడం ఏంటి అనేది యోగి ఆదిత్యనాథ్ ప్రశ్న. అలాగే లౌడ్ స్పీకర్లు మన సువేందు అధికారి రాగానే షట్ అయిపోయినాయి మొత్తం వెస్ట్ బెంగాల్లో. లేకపోతే ఉదయం పూట అక్కడి నుంచి ఒక 5-6 సందర్భాల్లో విపరీతమైన ధ్వని కాలుష్యంతో వెలువడుతుందని చెప్పి చాలామంది రిపోర్ట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వం. సువేందు అధికారి రాగానే చెక్ పెట్టారు, మీ ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, ప్రార్థనలు చేసుకోండి, ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, మైకులు పెట్టి ఇతరులకి డిస్టర్బెన్స్ చేయొద్దని. ఆయన దీపంగానే యోగి ఆదిత్యనాథ్ ఇన్ఫ్యాక్ట్ బెంగాల్ పర్యటనలోనే, ఆయన ఎన్నికల పర్యటనలోనే ఈ మాట ప్రస్తావన చేశాడు, రోడ్ల మీద ప్రేయర్స్ మళ్ళీ రీఇటరేట్ చేశాడు. అంటే బీజేపీ తన స్టాండ్ చాలా బలంగా చెప్పాలనుకుంటుంది. ఒక దేశం ఒక చట్టం, ఒకే దేశం ఒకే చట్టం, ఎవరికి కొత్తగా నిబంధనలు, మైనారిటీలు ఎంత మాత్రం వాళ్ళకి అదనంగా వచ్చే హక్కులే ఉండవు. ఈ దేశంలో పౌరులకి అందరికీ ఎలాంటి హక్కులు ఉంటాయో వాళ్ళకి అలాంటి హక్కులు ఉంటాయి, పౌరులందరికీ ఎలాంటి బాధ్యతలు ఉంటాయో అలాంటి బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి. అందువల్ల ఇన్ ది నేమ్ ఆఫ్ మైనారిటీస్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే చెయ్యొద్దు అని చెప్పేసి ఒక రకంగా ఆయన వార్నింగ్తోనే. అయితే కొందరు సీనియర్ సిపిఎం నేతలు లైక్ అబ్దుల్ గఫూర్ గారు ఏమంటారంటే, యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు కనుక మనం చూస్తే అలా చెప్పేప్పుడు ఆయన ముఖంలో క్రౌర్యం కనిపిస్తోంది, ఒక పెడదోవ పట్టిన హిందూ ఉన్మత్త చేష్టలు కనిపిస్తున్నాయి అన్నారు. ఏమో ఆయనకు అలా కనిపించుండొచ్చు, తప్పేం లేదు. అండ్ రెండోది ఏంటంటే, ఇంకో మాట అన్నారు ఆయన యోగి ఆదిత్యనాథ్, దీంతోపాటు మీకు జనం ఎక్కువైపోతున్నారు, మసీదులు చాలటం లేదు, అందువల్ల రోడ్ల మీద వచ్చి ప్రేయర్స్ ఆఫర్ చేస్తుంది, జనాభా తగ్గించుకోండి అన్నారు. ఇట్స్ ఏ డిఫరెంట్ అబ్జర్వేషన్ అనమాట. అంటే మీ జనాభా పెరుగుతోంది వెన్ కంపేర్డ్ టు ది అదర్ రిలీజియన్స్, యాజ్ ఏ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ది పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అనేది ఆయన అబ్జర్వేషన్. జనాభా తగ్గించుకోండి. బట్ ఆయన ఇంకో రకంగా సున్నితంగా చెప్పుండొచ్చు, బట్ ఆయన వ్యవహార శైలి, ఆయన ధోరణి అంతే, ఆయన అలాగే చెప్తారు. ఆయన పెరిగిన వాతావరణం, నేపథ్యం, ఆయన అసోసియేట్ అయి ఉన్న సంస్థలు, అండ్ ఆయన మామూలుగా ముఖ్యమంత్రిగా, బుల్డోజర్ ముఖ్యమంత్రిగా ఆయనకున్న పేరు దృష్ట్యా బుల్డోజర్లు ఎంత కఠినంగా ఉంటాయో ఆయన కూడా అంతే కఠినంగా చెప్పాలనుకున్నారు, చెప్పారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. నిజంగా అలాంటి ఇబ్బంది ఉందా? ప్రతిసారి వాళ్ళేమి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రార్థనలు చేయరు కదా. వాళ్ళు అనేది ఏంటి,
రంజాన్ అప్పుడో ఇంకా లేకపోతే ఇంకొకటో రెండో ఇంపార్టెంట్ సందర్భాలు ఉంటాయి, ఎక్కువ రంజాన్లోనే వస్తారు. ఆయన ఈద్గాలు ఉంటాయి, చాలా చోట్ల ఈద్గాలు ఉంటాయి, ఈద్గాలకు వెళ్ళి చేసుకుంటారు. ఈద్గాలు లేని చోట రోడ్డు మీదకి వస్తుంటారు. దాని వరకు ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఆ పండుగ రోజు కాబట్టి. కాకపోతే ఏంటంటే శుక్రవారం పూట మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఇలా రోడ్లు బ్లాక్ చేసేయటం అనేది దేశవ్యాప్తంగా ఉంది, నాట్ ఓన్లీ యూపీ. ఆయన మాట్లాడారు కాబట్టి మనకు తెలిసింది, మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఉంది. సో దీని మీద స్పష్టమైన మార్గదర్శకాలు కావాలనేది ఆయన ఉద్దేశం అయ్యుండొచ్చు. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అభిప్రాయాన్ని ఆ రాష్ట్ర ప్రజల వరకు అండర్స్టాండ్ చేసుకుంటారేమో, కానీ దేశం మొత్తం దాని మీద అవగాహన కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఒక కాల్ తీసుకోవాలి. దీని మీద ముస్లిం మత పెద్దల్ని పిలిపించి మాట్లాడాలి. సంస్కరణలు అనేవి గ్రాడ్యువల్గా, ఇప్పుడు కొన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు టర్కీ కానీ, ఈజిప్ట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, అలా బహ్రెయిన్ కానీ, ఇంకా 2-3 దేశాలు, వాళ్ళు ఖచ్చితమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఎనీ ట్రాఫిక్ వయలేషన్ వుడ్ బి డెల్ట్ విత్ ఏ సీరియస్ యాక్షన్ అనేది వాళ్ళు చెప్తారు. ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, ధ్వని కాలుష్యం ఉండరాదు. చాలా ముచ్చటేస్తుంది. హైలీ డిసిప్లిన్డ్ మేనర్లో చక్కగా వెళ్తారు, ప్రార్థనలు ఆఫర్ చేస్తారు, ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు, వచ్చేస్తారు. అక్కడ ఉన్న డిసిప్లిన్ ఇక్కడ ఎందుకు లేదు అనేది యోగి ఆంతర్యం ఉండొచ్చు, బట్ ఆయన అది ప్రస్తావన చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఒక అంశానికి సంబంధించి మాట్లాడేప్పుడు నిర్దిష్టంగా ఇది అంశం, దీని మీద మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు హోంవర్క్ చేసుకుని రావాలి. అండ్ ఆయన చేసుకోలేదని కాదు, చేసుకునే ఉంటారు, బట్ ఆయనకు ఆ వేదిక మీద అవన్నీ చెప్పాలని అనుకొని ఉండకపోవచ్చు. కానీ ఆయన టార్గెటెడ్ ఆడియన్స్కి మాత్రమే కాదు, ఆయన చెప్పాలనుకున్న మతం వారే కాదు, మిగిలిన వాళ్ళకి కూడా అవగతం అవ్వాలి. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఏది మిగిలిన పండుగలు అప్పుడైనా, హిందువుల పండుగలు ఎప్పుడైనా సరే, రోడ్ల మీద వచ్చి హడావిళ్ళు చేయటాలు ఇలాంటివన్నీ చేయటం మానేయండి అనేది ఇది అందరికీ వర్తించాలి. బహుశా మరి దీనికి సంబంధించి ఒక నేషనల్ పాలసీ ఏమన్నా తీసుకొస్తారేమో. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఒక్కొక్క డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. వెస్ట్ బెంగాల్ సువేందు అధికారి రాగానే ముందర మైకుల నుంచి వచ్చే ధ్వని కాలుష్యానికి అనుమతి లేదు చెప్పేశారు, మైకులు బంద్. నెక్స్ట్ ఇది కూడా ఇండికేట్ చేశారు, రోడ్ల మీదకి రాకూడదు. ఎందుకంటే ప్రత్యేకించి శుక్రవారాలు ప్రార్థనప్పుడు ఏంటంటే హైలీ ఎమోషన్స్ తోటి కూడుకొని ఉంటారు వాళ్ళు, ప్రేయర్స్ ఆఫర్ చేసి వచ్చిన తర్వాత. ఆ టైంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇది ఒక సూచన అయి ఉండొచ్చు. రెండో అంశం ఏంటంటే అసలు చట్టం అనేది దేశంలో అందరికీ ఒకటే ఉండాలిగా. ఒక్కొక్కరికి ఒక మినహాయింపు ఇచ్చేస్తే మైనారిటీకి మినహాయింపు ఉన్నప్పుడు మైనారిటీకి 2 మినహాయింపులు కావాలంటారు వాళ్ళు, మెజారిటీకి 2 మినహాయింపులు కావాలంటారు. ఇస్తారా? రేపు పొద్దున హోలీ అప్పుడు మేము ఊళ్ళో మేము కబ్జా పెట్టేస్తాం, మేము ఈ ఊళ్ళలోకి ఎవరు రాకూడదు, మేము ఇక్కడ రంగులు జల్లుకుంటాం అని చెప్పేసి ఏమైనా అప్పీల్ చేసుకుంటే మరి భారత ప్రభుత్వం హిందూ సమాజానికి అలాంటి వెసులుబాటు కల్పిస్తుందా? కల్పిస్తే ఎన్ని చోట్ల కల్పిస్తుంది? ఎంతమందికి అని కల్పిస్తుంది ఆ వెసులుబాటు? సో వీళ్ళు అనేది ఏంటి, వినాయక మండపాలు పెట్టుకుంటారు, రామనవమి పందిళ్ళు వేసుకుంటారు, చలువ పందిళ్ళు వేసుకుంటారు. కరెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వైర్కి వేసి అక్కడి నుంచి కరెంట్ లాక్కుంటున్నారు. దీనికన్నా డబ్బులు పే చేస్తున్నారా? పే చేయట్లేదు. అబ్దుల్ గఫూర్ గారు లాంటి నేతల వాదన. సో వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం కూడా ఇదే చేయొచ్చు. ఇంకోటి ఆయన ఇంకొక వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు, గుడి పూజారి ఎలా సీఎం అవుతాడని. ఒక ముల్లా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, తొలి విద్యాశాఖ మంత్రి అయిన ఒక ముల్లా ఈ దేశంలో పుట్ల, మరి ఆయన విద్యాశాఖ మంత్రి అందులో కేంద్రంలో అయినప్పుడు ఒక గుడి పూజారి అని ఆయన భావిస్తున్న యోగి ఆదిత్యనాథ్ సీఎం ఎందుకు కాకూడదు? యోగి ఆదిత్యనాథ్ విధానాల పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు, ఖచ్చితంగా దాని మీద మాట్లాడచ్చు. కానీ యోగి ఆదిత్యనాథ్ కులమో లేకపోతే ఆయన ఎటైర్, ఫిజికల్ ఎటైర్, ఆయన వేషధారణం, ఆయన గుళ్ళో పూజారి, ఏం గుళ్ళో పూజారి కాకూడదా? ఆటో డ్రైవర్లు అవుతున్నారు, నిరక్షరాస్యులు సీఎంలు అవుతున్నారు, గుళ్ళో పూజారి సీఎం అయితే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి గఫూర్ గారు అని హిందూ సమాజం నిలదీస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఈ ప్రార్థనల దగ్గర మొదలెట్టాం. ప్రార్థనలు సమాజ హితం కోసం జరగాలి, ఇంకో మతాన్నో ఇంకో వర్గాన్నో బెదిరించడం కోసం కాదు. సో గ్రాడ్యువల్గా ఒక రిఫార్మ్స్ మొదలెట్టేప్పుడు, సంస్కరణలు మొదలయ్యేప్పుడు ఏమవుతుందంటే ఒక మార్పు మొదలయ్యేప్పుడు ప్రతిఘటన ఉంటుంది. సో ఆ ప్రతిఘటనని ఒక కుషన్ అట్మాస్ఫియర్లోకి తీసుకొచ్చి దాన్ని చల్లబరిచి డైల్యూట్ చేసి ప్రజలందరికీ కన్విన్సింగ్గా ఉండే విధానాన్ని ఎంచుకోవాలనేది యోగి ఆదిత్యనాథ్ గారికి సూచన. ఆయన తీసుకున్న నిర్ణయంతో ఎవరు మెజారిటీ విభేదించకపోవచ్చు, బట్ చెప్పే విధానంతో విభేదిస్తారు. సో ఆయనకి ఇల్ మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తారు. ఇవన్నీ అనుపాలనలన్నీ ఆలోచించి మరీ ఇలాంటి ప్రకటన చేయాల్సి ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.